రామారావు గారు మృతి చెందటం నేను ఆ గ్రామానికి వెళ్ళి వచ్చాను. ఆయన రాజధాని ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు. నాకు బాగా పరిచయస్తులు. నారాయణ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు మంత్రివర్యులు కూడా వచ్చారు. ఆయనకు 5 ఏళ్ల క్రితం బైపాస్ సర్జరీ జరిగింది. ఆయన హార్ట్ పేషెంట్. ఆయన తన సమస్యను ఏకారు పెట్టిన తర్వాత అనారోగ్య కారణంతో తూలిపోలిపోతే నారాయణ గారి కారులోని ఆసుపత్రికి తీసుకెళ్లాము. చేజారిపోయిండు. ఆ సంఘటన పట్ల బాధ వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు ప్రసాద్ గారు ఏమంటున్నాడంటే అమరావతిలో రామారావు గారి మృతికి ఆయన సంతాపం వ్యక్తం చేసిండు. రాజధాని ఉద్యమంలో 274 మంది ప్రత్యక్షంగానే పరోక్షంగానే అసూలు బాశారు. ఇంకో మాట ఏంటంటే అమరావతి రైతులనే మాట ఇప్పుడు కొత్తగా వింటున్నాను నేను ప్రసాద్ గారి దగ్గర. మీరు చంద్రబాబు నాయుడు అందరూ అసూలు భాష అంటే మీ నాటి వాళ్ళకి పదవులు పంజారం పెడితే ఇవాళ కూడా నిస్సహాయ స్థితిలో మళ్ళీ ప్రాణాలు కోరుతున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇవాళ రామారావు గారికి సంతాపం తెలియజేయడానికి వెళ్ళినప్పుడు ఆయన నిన్న మాట్లాడింది నారాయణ గారి సమక్షంలో మాట్లాడలేదు. నేను గౌరవంగా చెప్తున్నా. అమరావతి రైతుల పట్ల కన్సర్న్ విషయంలో మీకెంతో మాకు అంతే. ఇవాళ రామారావు గారు అసూలు పాల్చినప్పుడు మీలో చిత్తశుద్ధి చాటుకుంటూ ఏం చేశారు? ఆయన ఆక్రమణ వెలిపించినప్పుడు నారాయణ గారి సమక్షంలో అది మాట్లాడరా? 5 సంవత్సరాల క్రితం బైపాస్ అయితే చచ్చిపోతారా? ఆయన ఎంత ఆవేదనకు గురయ్యారు. దాని మీద మీకు బాధ్యత ఉందా? ఓకే, మారవలసిన మాటలు ప్రసాద్ గారు మీరు చిన్నప్పరెడ్డి గారి ప్లేస్ లోకి వెళ్ళి చిన్నప్పరెడ్డి గారిని మీ ప్లేస్ లో కూర్చోబెట్టంటే బాగుంటుంది. సార్, నాకు అనవసరమైన విషయాలు పక్కదారి పట్టించుకోండి. రామారావు గారు ఆత్మ శాంతించడానికి మీరు మాట్లాడితే హక్కు లేదు. మీకు నిజంగా హక్కు లేదు. ఉన్న రాజధాని భూముల్లో అభివృద్ధి చేయడానికి దిక్కుదే వాళ్ళలేదు. కానీ ఉన్న మండలం గ్రామంలో ఇల్లు కొట్టడానికి రోడ్లు వేస్తానికి కావాల్సి వచ్చిందా? ఆనాటి కుటుంబం దీన్ని కంపేర్ చేయండి. అదే వీళ్ళు చెప్తున్నాను కదా, ప్రతిదీ పక్కదారి పట్టించిన అలవాటైపోయింది. రాజకీయ పదవుల కోసం చేసిన రైతు ఉద్యమాలవి నిజమైన రైతు చేసిన ఉద్యమానికి అసలు మారుతున్నారు. ఓకే, దీని మీద చర్చించుకుంటే మాట్లాడు. ఎందుకు పెట్టారు? రైతుల పట్ల మాట్లాడే హక్కు లేదు. బాగుంది ఒకరికి హక్కు ఉంది. అలాగే ఓకే, ఆ లాక్డౌన్ అర్థం చేసుకోకుండా 5 సంవత్సరాల క్రితం ఆయన ఆక్రమణ ఏమైనా వచ్చాడు. అదే ఇలాంటి పదవుల కోసం మాట్లాడేవాళ్ళు ఈ రోజు రైతులు అమరావతి రైతుల కోసం మీరు ఉద్యమం చేయవలసింది కదా. అప్పుడు కూర్చొని గౌరవం ఇచ్చారు. ఎవరైనా కాదండి, నేను ఓపెన్ ఛాలెంజ్ చేసుకుంటూ నేను అమరావతి రైతుల పట్ల ఈ రోజు కూడా చిత్తశుద్ధి. ప్రసాద్ గారు, మీరు డబల్ సిమ్ వేసుకొని చేస్తే కుదరదు. విశ్లేషకులు వచ్చింది కదా, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయం కాదు. ఉద్యమాలు రైతుల గురించి మాట్లాడితే మాత్రం నేనైతే ఊరుకొని బాగుపడేయారు. మీకు మళ్ళీ చెప్తున్నా, ఉద్యమాలు రైతుల గురించి ఆక్రందన వెలిపుచ్చారా? నేనైతే ఖచ్చితంగా ఊరుకొని ఏ మీదకి మీకు అర్హత లేదు. సార్, రామారావు గారు సార్ ఆక్రందన వెలిపుచ్చుంటే పరామర్శించడానికి వెళ్ళారట. 5 సంవత్సరాల క్రితం బైపాస్ అయ్యాక ఆరోగ్య కారణంతో చచ్చిపోయారా? మానసిక వేదన కలగట్లేదా? సార్ ఒక నిమిషం మీరు మాట్లాడుతున్నారు, మాట్లాడలేదు కదా. ప్రతిదానికి ఆపుతుంటారా? మాట్లాడండి. ఆయన అక్కడ ఉన్నాయి స్థానికంగా ఏంటండి ఏం చదువుతారు? మాట్లాడండి. స్థానికంగా పదవులు తీసుకోలేక మాట్లాడండి. వర్మ గారు మీరు చెప్తున్నాను, దొండపాటి రామారావు గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాం, బాధ వ్యక్తం చేస్తున్నాం. అదొక అపశృతి దొరికింది. దాన్ని ఆస్త్రా తీసుకొని రాజధాని మీద మళ్ళీ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గం. ఖచ్చితంగా కాదు, ఖచ్చితంగా కాదు. బాలకోట గారు, ఆ రైతు ఆక్రందన, ఆ రైతు పడుతున్న మానసిక సంఘర్షణ, ఆ మానసిక వేదనకి నారాయణ గారు కానీ మీరు కానీ సమాధానం చెప్పకపోతే ఈ రోజు దాన్ని పక్కదారి పడిన 5 సంవత్సరాల క్రితం జరిగే బైపాస్ కారణం చెప్తే నేనైతే ఖచ్చితంగా ఊరుకోను. బాలకోట గారు సార్ ఒక్క మాట. బాలకోట గారు, నిజంగా మీరు దొండపాటి రామారావు గారి అంత్యక్రియల దగ్గరికి వెళ్ళి ఆయన సంతాపం తెలిపారు కదా, అది కాదు. మీరు ఉద్యమ నాయకుడిగా ఉండి ఆ రోజు జరిగినటువంటి కష్ట సకాలన్నీ మీకు తెలిసి ఇవాళ పదవి ఎక్కి మీరు మేరకొని కూర్చున్నారు. ఇవాళ ఆ రైతులకు న్యాయం చేయనందుకు, ఒక మనిషి చనిపోయినందుకు నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్తే మీరు బాగుండేది కదా. ఎందుకని దాన్ని పట్టుకొని మూగులాడుతూ ఉన్నారంటున్నాం. ఇలా పదవుల కోసం మీరు రాజధాని రైతులందరూ మీరు అడిగారు కదా, మీరు అడగాల్సింది అడిగారు కదా.
వర్మ గారు ఉమ్. ఏ న్యాయం జరగల రైతులకి? ఏంటి వాబులు భూమి ఇస్తారా? మీకు న్యాయం ఏంటి మా రామారావు గారు మాట వెళ్ళలేదా? ఏం బాలగారు గారు రామారావు గారు ఏం మాట వెళ్ళలేదా? ఆయన మరణం కోల్పోతున్న ముందు ఆయన మాటకు వాపు తెచ్చుకోండి. నాకు వాబులు ఇస్తారా? సీట్ క్యాపిటల్ రోడ్లు ఎవరా? రైతులకు కొన్ని బొచ్చులు పట్టుకుని అడుక్కోమంటారు, మమ్మల్ని అడుగుతున్నా ఆఖరి నిలబట్టలేదా? వేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ కమిటీ పరిశీలిస్తుంది. ఏంటా కమిటీ? గురించి మాట్లాడండి. ఆ కమిటీలో ఉన్న నారాయణ గారి మీద డిసెంట్ తెలియజేశారండి. ఏం మాట్లాడారు మీరు బాలకోట గారు? ఆ రామారావు గారు డిసెంట్ తెలియజేసిన కమిటీలో ఉన్న వ్యక్తి నారాయణ గారి మీద సరే ఈ ప్రాథమిక కేఎస్ ప్రసాద్ గారు ఒక్క విషయం, ఇప్పుడు కమిటీ వేశారంటున్నారు. ఏంటి కమిటీ? ఇప్పుడు కమిటీలో నారాయణ గారి మీద డిసెంట్ తెలియజేశాడు. నేను ఆయనతో ఆర్గ్యూ చేసి ప్రాణం కోల్పోయాడు. ప్రతి ఒక్కరికి అది వైఎస్ఆర్ ప్రభుత్వం అవనియండి, లేకపోతే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవనియండి, కూటమి ప్రభుత్వం 100% ఎవరు సాటిస్ఫై ఎవరు. సరే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో సాల్వ్ చేస్తానంటున్నారు. ఒకరికి ఎన్నాళ్ళు మీరు వెళ్ళి ఉద్యమం చేయండి. నేను చేయాలా? మరి ఇలా ఉన్నారు కదా, అలా పదవుల కోసం పరువులు చేస్తూ చేసిన ఉద్యమాలే కదా. అలాగే ఉద్యమాలు మేము చెయ్యం. ఇక్కడ వేదికల మీద మాట్లాడతాం మేము. వేదికల మీద మాట్లాడుతుంటాం మేము. సరే సరే ఆపండి. ఉద్యమం చేయడం మీరు మాకు చెప్పక్కర్లే. ఈ ఆ వేదికల్లో ఇలాంటి వాళ్ళు ఎందుకంటే చేయాలి. సరే సరే ఖచ్చితంగా తెలియాలా? మాట్లాడింది ఓకే రామారావు గారు మాడిన మాటలు వినకుండా పట్టుదారు పట్టించి ఖచ్చితంగా ఉంటారు. పెట్టకండి, వేరే ఛానల్ పెడతారు. అమరావతి నిర్మాణానికి వేరే ఛానల్ పెట్టకండి. ఎమ్మట ఆగొద్దా? వర్మ గారు మందంలో 20 మంది రైతులతో నేను పొద్దున మాట్లాడానండి. మీకు సరే సరే ఓకే ఓకే అది ఓకే అపశృతి. సరే సరే ఒకటండి. ఇప్పుడు కూటమి చెప్పిందనో ఏదన్నా నిజంగా రైతులకు వ్యతిరేకంగా అది ఎవరో ఆపలేరు. అది ఎవరో ఆపేది ఏం కాదు, ఆపలేరు. మీరు చెప్తేనే ఇంకోటి చెప్తేనే ఆగరాళ్ళు. రైట్ ఓకే ఒకే నిమిషం అండి. బాలాజీ గారు వర్మ గారు ఏంటండి ఏంటి రంగానాడు దీని వెనకాతలు ఎవరో ఉన్నారట, ఏదో పార్టీ ఫుల్ సపోర్ట్ ఉన్నదట, నిన్నంతా ఆ రకంగానే సాగిందట, ఆవిడ కూడా చాలా ఫైర్ గా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆశా గారి బైట్ ప్లే చేయండి. సంక్షేమం కోసం అసూల బాసిన వంగవీటి మోహన్ రంగా గారు జీవితం అందరికీ మార్గదర్శనం. పేదవాడి కోసం వేరే బయట అమ్మా, ఇది కాదు. బాలాజీ గారు మీరు మాట్లాడండి. రంగా గారు ఇప్పుడు దీని వెనకమాలేదో వైసీపీ ఉందని రకరకాల కొట్టల్లో చేస్తున్నారు. అదే విధంగా నేను ఒక ట్రాప్ కోసం ఒక మాట చెప్తున్నారు మీరు. ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం జగన్ గవర్నమెంట్ ఫామ్ అవ్వక ముందు, వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అవ్వక ముందు